హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ అన్న కల్కి మూవీ నుంచి 1000 కోట్లు దాటినట్టు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. ఆ పోస్టర్ చూస్తుంటే మైండ్ పోతుంది. అసలు ఇప్పుడు దాకా ఇలాంటి పోస్టర్ నేను ఎప్పుడు చూడలేదు ప్రభాస్ అని. అంటే భయ్య, వైజయంతి ఫిలిం వాళ్ళు, నేనైతే ఇది ఫేక్ అనుకున్నా, కానీ తర్వాత వైజయంతి ఫిలిం వాళ్ళే అనమాట ఈ పోస్టర్ని రిలీజ్ చేశారని చూసి మైండ్ పోయింది. అసలు ఈ విధమైన పోస్టర్ అనమాట నేను కల్కి మూవీలో అసలు చూడలేదు. కానీ భయ్య, ప్రభాస్ అన్న ఉన్నాడు ఆ కర్నూలు లుక్లో, వామ్మో. అసలు ఇప్పుడు దాకా నేను ఆ లుక్తో అయితే ప్రభాస్ చూడలేదు, మూవీలో కూడా చూడలేదు. పైగా వైజయంతి వాళ్ళు 1000 కోట్లు కలెక్షన్ క్రాస్ అయింది. దాని కారణంగా అనమాట ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ దీన్ని మన కల్కి మూవీలో అయితే రివీల్ చేశారా పార్ట్ 1లో, వేరే లెవెల్లో అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఉంటూ ఉంటూ హైప్ ఇంకా పెంచుతున్నారు పోస్టర్తోనే. వామో, వేరే లెవెల్ కదా భయ్య. అసలు నాకైతే ఆ పోస్టర్ చూసి మైండ్ పోయింది. ప్రభాస్ అన్న ఆ ధనుసు పట్టుకున్న విధానం, ఆ ధనుసు నుంచి ఫైర్ రావటం, వామో. అసలు ప్రభాస్ అనే ఎలివేషన్కి, ఆయనకి ఇచ్చిన దీనికి షాక్ అయిపోవటమే. ఇంకా ఏంటంటే భయ్య, మనకి 1000 కోట్లు కలెక్షన్ క్రాస్ ఇప్పుడు దాకా ఇండియాలో అనమాట. బాలీవుడ్ వాళ్ళే 1000 కోట్లు అయితే క్రాస్ అయిన మూవీస్ అయితే వాళ్ళకైతే చాలా ఉన్నాయి. అంటే షారుఖ్ ఖాన్ మూవీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇప్పుడు తెలుగులో అనమాట మన ప్రభాస్ అన్న బాహుబలి మూవీ అయితే, బాహుబలి 2 పార్ట్ 2 అనమాట, రాజమౌళి గారి డైరెక్షన్లో వచ్చింది. అది కూడా కర్నూలు ఎలివేషన్తోనే తీశారు. దాన్ని తీసుకొని అది అనమాట 1000 కోట్లు గ్రాస్ అయిన పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు నాగేశ్వర్ డైరెక్షన్లో వచ్చిన కల్కి మూవీతో అనమాట ప్రభాస్ అన్న, వామో, ఇప్పటికి 2 పోస్టర్ అనమాట. అంటే టాలీవుడ్లో అనమాట మన ప్రభాస్ని దాటి చెప్పే హీరో లేడు. అంటే మన ప్రభాస్ అన్న అలాంటోడు. నాకేసి మైండ్ బ్లోయింగ్ భయ్య. అసలు ఈ పోస్టర్ ఏంటి, అసలు ప్రభాస్ ఉన్న ఎలివేషన్ ఏంటి. ఒకవేళ ఈ పోస్టర్నే కనుక మూవీ రిలీజ్ అవ్వకముందు రిలీజ్ చేశారో, వాము, ఊచకోతూ ఉండేది నాకైతే అనిపించింది. ఇంకేంటంటే భయ్య, ఈ మూవీకి ఈ కమల్ హాసన్ గారి భారతీయుడు అంటే ఇండియన్ 2 మూవీ అయితే రిలీజ్ చేశారు. దాని కారణం కలెక్షన్ ఏదైనా ఆగుతుందా అని నేనైతే అనుకున్నా. కానీ నెగిటివ్ టాక్ అయితే భారతీయ 2 అయితే వచ్చింది. దాని కారణంగా అనమాట ఈ మూవీని ఇంకా చూస్తున్నారు. ఇంకేముంది, ఓటీటీలో వస్తుందిగా అని అనుకునే వాళ్ళకు కూడా ఈ పోస్టర్ చూసి వెళ్ళాలని అనిపిస్తుంది. ఆ విధంగా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. వాము, నాగేశ్వర్ భయ్యకి దండం పెట్టాలి, నిజంగా దండం పెట్టాలి. అలాంటి హీరో మన ప్రభాస్ అని ఈ విధంగా చూపించాడంటే, ఈ మూవీ ఇంకా నాకు తెలిసి ఓ 1500 కోట్లు అయితే ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. దానికి ఎబో కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే సినిమాల మీద అంటే ఉంటూ సినిమా గ్రాస్ లెవెల్ తగ్గుతూ వస్తుంది. దాని కారణంగా ఇప్పుడు 900 కోట్ల పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాని తర్వాత 1000 కోట్లు, 900కి వేరే రకం పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అది మూవీలో అయితే చూపించారు. కానీ ఈ పోస్టర్ అనమాట మూవీలో లేదు. వాము, ప్రభాస్ అని ఎలివేషన్ని, ఆహా, మైండ్ పోతుంది భయ్య నాకు. ఇంకా ఒకవేళ ఇదే కనుక మూవీలో రివీల్ చేసి ఉంటేనా నాగేశ్వర్ భయ్య, నీకు దండ పెట్టేవాళ్ళు, మరియు నీకైతే పాలాభిషేకం చేసేవాళ్ళు. మా ప్రభాస్ అని ఈ విధంగా చూపించారా అని. నిజంగా భయ్య, ఫ్యాన్స్ అనమాట నిజంగా ప్రభాస్ అని ఈ విధంగా చూపిస్తే అసలు ఊరుకుంటారా? అలాంటి ప్రభాస్ అని ఈ విధంగా అయితే మనకి డైరెక్టర్ నాగేశ్వర్ గారు చూపించబోతున్నారు పార్ట్ 2లో. పార్ట్ 2 ఇంకా హైలైట్గా ఉండబోతుంది. అంటే అప్పుడు అశ్వత్థామ మరియు కర్ణుడు అధర్మం వైపు అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు అశ్వత్థామ మరియు కర్ణుడు ధర్మం వైపు అయితే ఉన్నారు. కలి అంటే దుర్యోధనుడు ఆ యుగంలో అనమాట కలి అవతారంలో పుట్టాడు. ఇప్పుడు అనమాట కలియుగంలో అనమాట కలిలా పుట్టాడు. నిజంగా చెప్పాలంటే భయ్య, అసలు వేరే లెవెల్ ర్యాంప్ అంతే. ఏ మూవీ వచ్చినా సరే మన ప్రభాస్ని దాటలేరు. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు వచ్చబోతున్నాడు, మమ్మల్ని దాటే హీరో వచ్చిండా అని. నిజం చెప్పాలంటే వచ్చిండు మనం ప్రభాస్ అనేది నెక్స్ట్ వచ్చే స్పిరిట్ మూవీతో ఇంకో వేరే లెవెల్ అయితే పోతారు. అంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు, ఆయన గురించి తెలుసుగా. ఇంకా దాని తర్వాత మహాభారతం అయితే వస్తుంది మన రాజమౌళి గారి డైరెక్షన్లో. వామ్మో, వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. ఈ విషయం గురించి మీరే ఉన్నారు. అలాగే ఈ మూవీ గురించి ఇంకా కలెక్షన్ ఎంత క్రాస్ చేయవచ్చు, దాని గురించి ఏమనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీకు ఫర్దర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి.